ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శైవ క్షేత్రాలు పెద్ద ఎత్తున ఆదరించబడుతున్నాయి. ఇప్పటికే తెల్లవారుజాము నుంచి కూడా భక్తులంతా దేవాలయాల్లో క్యూ కట్టారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటివరకే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. జిల్లాలో ప్రధాన ఆలయంగా ఉన్న పేరుగాంచిన నీలకంఠేశ్వర ఆలయంతో పాటు శంభునిగుడి, నందిగుట్ట శివాలయాలకు సంబంధించి అలాగే బోధన్ నగరంలోని చక్రేశ్వర ఆత్మలింగం అలాగే పోచంపాటికి సంబంధించిన రామలింగేశ్వర ఆలయంతో పాటు పెద్ద ఎత్తున భక్తులు కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం తెల్లవారుజామునే ప్రత్యేక అభిషేకాలు అర్చనలతో దేవాలయాల్లో పూర్తిగా భక్తులంతా కూడా క్యూ లైన్లో ఉన్న పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు మహాశివరాత్రి దర్శనం అలాగే అర్చనలు అభిషేకాలు భక్తులతో ఆలయాలన్నీ కూడా రద్దీగా మారిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఏదైతే దేవాలయాల చుట్టుపక్కల మొత్తం అన్ని స్వచ్ఛంద సంస్థలు అలాగే వారందరూ కూడా బాదం మిల్క్ అలాగే ఏదైతే సంబంధించిన బాదం మిల్క్తో పాటు అలాగే మంచినీరు సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి లింగోద్వార సంబంధించిన ఏదైతే కార్యక్రమాలని ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇక్కడికి సంబంధించిన శివాలయంలో కూడా పెద్ద ఎత్తున ఆలయాలు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం తెల్లవారుజామున కూడా పెద్ద ఎత్తున ఉపవాసం ఉంటారు కాబట్టి ఉపవాసం తీసేందుకు దానికి సంబంధించి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆలయానికి సంబంధించిన సిబ్బంది అధికారుల వరకు ఎట్లా ఉంది, ఆలయానికి సంబంధించిన ఉదయం చూడు ఎట్లా ఉంది? ఓం నమ శివాయ. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయము ఇందూరు పట్టణమున నడి ఒడ్డున గల దేవాలయము. అతి ప్రాచీనమైన పురాతనమైన ఆలయము. ఈ ఆలయం నందు మహాశివరాత్రిని పురస్కరించుకొని నేడు అనగా 26/2/2025 రోజున ఉదయము 2 గంటల నుండి ఏకధాటిగా స్వామివారిని దర్శించుకొనిచున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం నుండి భక్తులు కంటిన్యూగా ఫ్లోటింగ్గా భక్తులు దర్శనం చేసుకొనిచున్నారు. అభిషేకాలు పూజలు అన్ని కార్యక్రమాలు చేయుచున్నారు. మరియు మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవము, తదుపరి సాయంత్రము లింగోద్భవ కాలం రోజున నిశి పూజ కార్యక్రమము, రాత్రి భజన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండును. తదుపరి రేపు అనగా 27 నాడు ఉదయము భక్తుల సౌకర్యార్థము పెద్ద ఎత్తున మహా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు భక్తుల సౌకర్యార్థము చలవ పందిర్లు మరియు వాటరు, మజ్జిగ, పండ్లు వితరణ చేయడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమాలు మొత్తము భక్తులు మరియు పాత్రికేయులు, మీడియా మిత్రులు, పోలీస్ శాఖ వారు, వివిధ శాఖల వారి సహాయ సహకారాలతో ఏర్పాటు చేయుచున్నాము. ఈ యొక్క దేవాలయమే కాకుండా నగరంలో గల శంభులింగేశ్వర స్వామి దేవాలయము మరియు బోధన్ పట్టణంలో గల ఏకచక్రేశ్వర స్వామి ఆలయము మరియు పోచంపాడులో గల రామలింగేశ్వర స్వామి ఆలయము, కామారెడ్డి జిల్లాలో గల సిద్ధిరామేశ్వర స్వామి ఆలయం బిక్కునూరులో కలదు. మరియు బోధన్లో దోమకొండలో కల శివాలయాలు ఈ యొక్క ఉమ్మడి జిల్లాలోని కల శివాలయాలందు ఉదయం నుండే చాలా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకొనిచున్నారు. ఈ యొక్క భక్తుల సౌకర్యాలు ఏర్పాటు గురించి మా సిబ్బంది, కార్యనిర్వహణాధికారులు, అర్చకులు అందరూ కలిసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయుచున్నాము. కావున స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి చేయుచున్నాం. ఇది ఆలయాలకు సంబంధించి పెద్ద ఎత్తున అర్చకులు కూడా ఉదయం నుంచి కూడా పాల్గొంటున్నారు. ఎట్లా ఉంది ఈరోజు? ఉదయం 1 గంట నుంచి 2 గంటల వరకు స్వామివారి యొక్క అవభృత రుద్రాభిషేకంతో ప్రారంభమై భక్తులందరూ కూడా అభిషేకాలు మరియు దర్శనాలు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినాము. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. సాయంకాలం రాత్రి 11 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి నిశి పూజా కార్యక్రమం, 12 గంటలకు స్వామివారి లింగోద్భవం నిర్వహించి రాత్రి 2 గంటల వరకు కూడా దర్శనాలు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాము. సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం, కూచిపూడి నాట్యంతో భక్తులందరూ కూడా ప్రశాంతంగా స్వామివారి దేవాలయంలో ఉండి దర్శనం చేసుకోవాలని కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.
ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున నుంచి కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అలాగే భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్లో దర్శనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం సమయంలో పండ్లు పలహారాలతో పాటు అలాగే మంచినీటి సౌకర్యం అలాగే మిల్క్ లాంటి ఏదైతే పాలు అంటే పాల పదార్థాలకు సంబంధించి కూడా ఏదైతే ఉపవాసం ఉంటారు కాబట్టి భక్తుల కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా సాయంత్రం సమయంలో భరతనాట్యంతో పాటు అలాగే ప్రత్యేక జాగరణ ఉంటుంది. అలాగే రిషి పూజ లింగోద్భరణం సంబంధించిన కార్యక్రమాలు కూడా ఉంటాయని చెప్పి కూడా ఇక్కడ అర్చకులు చెప్తున్నారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున భక్తులైతే కిటకిటలాడుతున్నారు. ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా దేవాలయాలకు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ నిజామాబాద్.